వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. టమోటా బాత్ చూపిస్తున్నానండి. నేను ఈరోజు ఒక గ్లాస్తో తయారు చేస్తున్నాను. సుజీ రవ్వతో తయారు చేస్తున్నానండి. ముందు ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసేసి ఉప్మా రవ్వ వేసేసాను. దాన్నే సుజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేస్తున్నానండి. చేసేసిన తర్వాత ఇంకా వేరే గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఎంతైతే కావాలో అంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత నేను ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేస్తున్నాను. ఈ టమోటా బాత్కి ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసేసాను. 3 పచ్చిమిరపకాయలు వేసాను నిలువుగా తరిగేసి. కొంచెం నెయ్యి 2-3 స్పూన్స్ వేసానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం పండిన టమోటాలు తీసుకోవాలి. అవి వచ్చి 2 తీసుకున్నాను. ఈ పండిన టమాటాలే మంచి కొంచెం పులుపునిస్తాయండి ఈ టమోటో బాత్కి. మీరు కావాలి అంటే దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది కదా పచ్చి బఠానా కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇట్లా తయారు చేస్తానండి. దీంట్లో కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ వేరుగా వచ్చేస్తుందని నేను ఎక్కువగా ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిరపకాయ వేస్తాను. మనం కలర్ కోసం కొంచెం పసుపు వేస్తానండి. వేసేసిన తర్వాత సాల్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం మగ్గాయి అంటే టమోటో బాగా మెత్తగా అయిపోవాలి. ఆ స్టేజ్లో ఒక గ్లాస్ రవ్వకి నేను 3 గ్లాసుల వాటర్ పోస్తానండి. ఎప్పుడు అంటే 1:3. మీరు కావాలంటే 3:30 కూడా వేసుకోవచ్చు. ఎనీ టైం మీరు ఓపెన్ చేసినా చాలా లూజ్గా మెత్తగా ఉంటుందండి. ఆ రేషియో మెయింటైన్ చేసుకుంటే. ఇంకా ఎసరు మరగాలి. బాగా మరిగిన తర్వాతే మీరు రవ్వగాను వేస్తే ఉండలు కట్టకుండా చాలా ఈజీగా మనకి టమోటో బాత్ రెడీ అయిపోద్దండి. కొంచెంగా వేయించుకున్న రవ్వని వేస్తూ కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత మనకి ఉండలు లేకుండా ఉంటాయండి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కూడా చూసేసుకోవచ్చు. నేను ముందుగానే ఉప్పు కూడా చూసేసుకున్నానండి కాబట్టి ఇంక నేనేం వేయను. కావాలంటే ఈ స్టేజ్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఎసరు మూత పెట్టేశాను కదా, రవ్వ కూడా వేసేసాను. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఈ టమోటో బాత్కి. ఇట్లా మొత్తం మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పేసుకోవాలి ఈ టమోటో బాత్నంతా. నాకు తెలిసి ఇది ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకాసేపు అయితే గట్టి పడిపోద్ది. థ్యాంక్ యూ అండి.